హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా గులాబీ మొక్క ఆకులు ఎండిపోతున్నాయి. కొన్ని కొన్ని అవి కట్ చేసేస్తున్నా. ఇలా ఎండిపోయేవి ఇలాగా తీసేసి మొక్క మొదల్లోనే వేసేస్తూ ఉంటా. ఇదిగోండి ఇట్లా. అప్పుడు గ్రోత్ బాగుంటది. ఇది చాలా హైట్ అవుతుంది, ఇలాగా పైకి వెళ్ళిపోతుంది. ఈ కొమ్మల్ని పెడితే కనుక మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది. అవి ఈసారి చూపెడతాను అది ఎలా చేయాలనేది. ఇదిగోండి ఇట్లాగా చిన్న చిన్నవి ఎండిపోయేవి ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఈ బలి పెద్దగా వస్తాయి రోజెస్. ఇదిగోండి మొగ్గ బాగుంది, ఇలాగా బాగా వస్తాయి. దీన్ని ఇలా కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఆకుల్ని కొన్ని కొన్ని ఎండిపోతుంటే అలా కట్ చేసుకుంటూ ఉండాలి. మా కనకాంబరాలు కూడా చూడండి బాగా వచ్చినాయి. ఎంత బాగుందో అసలు, చెట్టు మొత్తం కనకాంబరాలు ఉన్నాయి. అన్నీ కోసేస్తున్నా. భలే బాగా వస్తున్నాయి కనకాంబరాలు, బాగా వస్తాయండి ఇవి. ఈ వెజిటబుల్ వేస్ట్ వేసినా కూడా దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు. వెజిటబుల్ వేస్ట్ ఇవి అయితే చాలు. ఒక 1 month కి ఒకసారి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అలా ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఏమి ఫెర్టిలైజర్స్ ఇవ్వవసరం లేదు. పెస్టులు కూడా ఏమి పట్టవు. ఎక్కువ చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడన్నా పురుగు పడుతుంది అనుకుంటే అప్పుడు నీమ్ ఆయిల్ ఒక్కటి ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వవసరం లేదు. బాగా వస్తాయి ఫ్లవర్స్. ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసేస్తూ ఉండాలి. పూలు అయిపోయాక ఇవి ఇక్కడ కట్ చేసేయాలన్నమాట. ఇవన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి ఇలా బంచెస్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ ఇంకో కనకాంబరం, ఇది నాటు కనకాంబరం కూడా ఉంది. ఇవి కూడా భలే వస్తున్నాయి. ఎంత బాగా వచ్చినాయి చూడండి కనకాంబరాలు. ఇంకా కింద వేరే పూలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం రండి. ఇదిగోండి ఇక్కడ చామంతులు ఉన్నాయి. ఈ కలర్ ఎంత బాగుందో అసలు, లైట్ పర్పుల్, చాలా బాగున్నాయి అసలు చూస్తుంటేనే. ఇదిగోండి మా మందారం మొక్క ఎంత బాగుందో చూడండి. మొగ్గలు బాగా వస్తున్నాయి. ఇదిగోండి, కాకపోతే కొన్ని మొగ్గలు ఇలా రాలిపోతున్నాయి. ఇలా మొగ్గలు రాలిపోతే కనుక కొంచెం మజ్జిగ, పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపి స్ప్రే చేయాలి. అప్పుడు మొగ్గలు రాలవు. చూడండి మళ్ళీ మొగ్గలు బాగా వచ్చినాయి. మొన్నటి దాకా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అవి అయిపోగానే ఇలా ఈ లాస్ట్ 2 మొగ్గలు ఇలాగా ఇలా అప్పుడప్పుడు మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి. అప్పుడు పుల్లటి మజ్జిగ, ఇంగువ కలిపి దాన్ని స్ప్రే చేయాలి. అది స్ప్రే చేస్తే కనుక ఇట్లా మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. కొంచెం అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. బాగా ఇట్లా మొగ్గలు వస్తుంటాయి. చిన్న మొక్కకే చాలా ఫ్లవర్స్ వస్తాయి మనకి. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. విత్తనంతో పెంచుతున్నాము. ఇలాగా చిన్న డబ్బాలో పెంచుతున్నాం. ఇది పెద్దదైంది. దీన్ని తీసి కింద నేలలో వేసేస్తాను. అప్పుడు బాగా ఫ్రూట్స్ వస్తాయి. కింద కుండీలో కూడా వేరే ఇంకో 2 ఉన్నాయి ఇలాగా సాప్లింగ్స్. వాటిని తీసి నేను కుండీల్లో కూడా, పెద్ద కుండీలో వేస్తే కనుక బాగా వస్తాయి. అది కూడా ఈసారి వేసేటప్పుడు చూపెడతాను. ఇదిగోండి మొన్న నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్ సాప్లింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇవన్నీ అవే బాగా వచ్చినాయి. ఇదొక్కటి కొంచెం ఎండినట్టు ఉంది కానీ నీళ్లు పోయాలి దానికి. చూద్దాం ఏమవుద్దో. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్లవర్, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఫ్లవరింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. ఇదిగోండి పర్పుల్ది కూడా ఎంత బాగుందో చూడండి, భలే ఉన్నాయి అసలు ఇవన్నీ. ఇదిగోండి మందారం ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది, భలే బాగుంది. ఇది తీసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా భలే బాగున్నాయి అసలు. నాకు ఎంత బాగున్నాయో ఈ చూస్తుంటే ఆనందంగా ఉన్నాయి. అందుకని ఇవి తీసుకొచ్చాను. ఈ పింక్, వైట్ భలే ఉన్నాయి. ఇవి ఇంకా వస్తున్నాయి, ఇంకా రాలేదు. ఇవి కూడా పెట్టాము, వస్తాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో, ఎల్లోవి చూడండి ఎంత బాగున్నాయి అసలు. చూడ్డానికి ఇట్లా చిన్న కుండీల్లో ఇలా పెట్టుకోవాలి.
ఈ యొక్క 6 months వరకు ఇట్లాగే వస్తూనే ఉంటాయి. వీటి విత్తనాలను సేకరించుకోవాలి. ఇది కూడా భలే ఉంది అసలు. ఇది ఎంత బాగుందో చూడ్డానికి, భలే ఉన్నాయి ఈ ఫ్లవర్స్. రండి ఇంకా ఫ్లవర్స్ చూపెడతాను. ఇదిగో చూడండి, ఈ ఫ్లవర్స్ అన్ని భలే ఉన్నాయి అసలు. ఇక్కడ వరుసగా ఇలా పెట్టేశాము ఈ ఫ్లవర్స్. ఇవన్నీ భలే ఉంటాయి అసలు. ఈ ఫ్లవర్స్ కూడా భలే వైట్, పింక్, డార్క్ పింక్, పర్పుల్, ఈ సూపర్ ఉంటాయి అసలు. ఇవి లైట్ పింక్ కలర్, ఇవి చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంటాయి. ఇవన్నీ ఇలా చిన్న చిన్న ఇలా పెట్టాము. ఇది ఇలాచి మొక్క, ఇది కూడా చూడ్డానికి చాలా అందంగా ఉంటది, అలా పెట్టాను అనమాట. ఇది క్రీపరు, భలే బాగుంటది ఈ క్రీపరు. టర్టిల్ వైన్ అంటారు. ఇది భలే ఉంటది. ఇలా పెట్టాము వరుసగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.